మాధురినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. బయట చల్లగా వర్షం పడుతుంది. ఇంట్లో ఏమన్నా వేడి వేడిగా చేసుకుందాం అనుకుంటే రెండు బంగాళదుంపలు ఉన్నాయండి. వాటితోటి చక్కగా ఇలా నేను బోండాలను వేశాను. హ్యాపీగా ఇంటిల్లి పాది కూడా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఎంత నచ్చాయంటే మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా నేను ఇక్కడ 2 పెద్ద సైజు ఉన్న బంగాళదుంపల్ని తీసుకొని చక్కగా దాంట్లో కొంచెం ఉప్పు వేసి వాటర్ పోసి నీట్గా ఉడకపెట్టేశాను. పొట్టుతో సహా ఉడకపెట్టుకోండి. ఉడకపెట్టుకునేటప్పుడు అప్పుడే మీకు చాలా సాఫ్ట్గా లోపల బయట మొత్తం కూడా ఉడుకుతాయి. ఇలాగా తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తాన్ని కూడా తీసేసి ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు బంగాళదుంప మొత్తాన్ని కూడా ఇలాగ మెత్తగా మ్యాష్ చేసేసేయండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ మెత్తగా చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 2 ఉల్లిపాయలని కూడా ఇలాగ చక్కగా తరిగి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ అంటే 1/2 స్పూన్ మాత్రమే ఉప్పును కూడా వేసుకుందాము. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడకపెట్టేటప్పుడు వేసాము. అలాగే మళ్ళీ మనం పిండి కలుపుకునేటప్పుడు కూడా వేయాలి. అందుకని తగ్గించి వేస్తున్నాను. ఇప్పుడు బంగాళదుంపలోకి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుదాము. కలిపేసాం కదా, ఇప్పుడు మనం వీటిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలాగా 2 కప్పుల శనగపిండిని తీసుకోండి. చిన్న చిన్న కప్పులండి. మీకు కొలత ప్రకారం చెప్పాలంటే 150 గ్రాముల శనగపిండిని తీసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి 1 స్పూను వామును కూడా వేద్దాము. వాముతో పాటు ఇంకొక 1/2 స్పూన్ ఉప్పును వేద్దామండి. అలాగే ఈ బజ్జీలు మనకి కారంగా ఉండవు కదా, దానికోసమని ఇక్కడ నేను 1/2 స్పూను కారాన్ని కూడా వేస్తున్నాను. అలాగే చిటికెడు అంటే చిటికెడు మాత్రమే, అంటే పావు స్పూన్, చిన్న స్పూన్లు ఉంటాయి కదండి, దాంట్లోటి 2 చిటికెళ్ళ వంట సోడాని వేసుకోవాలి. ఇంత వేసుకుంటే సరిపోతుంది. ఈ వంట సోడా వేసిన తర్వాత ముందుగా ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బజ్జీలకు పిండి ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ టు సేమ్ అదే కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. మరీ జారుడుగా కాదండి, మరీ గట్టిగా కాదు. మనం తయారు చేసుకున్న బంగాళదుంప ఉండకి ఈ పిండి అంతా కూడా కోట్ అయ్యేలాగా మనం కలిపెట్టుకోవాలి. పిండిలో ఎక్కడా కూడా మనకి ఉండలనేవి అస్సలకి ఉండకూడదు. చూడండి, ఉండలు లేవు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవాలి. చూడండి, ఈ సైజు బాల్స్ అయితే మనకి సరిపోతుంది. అన్నీ కూడా ఈక్వల్ పోర్షన్స్లో ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక్కొక్క ఉండని తీసుకుందాము. ఈ శనగపిండిలోకి డ్రాప్ చేసి 2 వైపులా కూడా ఇలాగ కోట్ అయ్యేలాగా కోట్ చేసి 1 స్పూన్ సహాయంతో వేసేద్దాం. మీకు ప్రాక్టీస్ ఉంటే మీరు చేత్తోనే వేసుకోవచ్చు. కానీ ఇది నేను బిగినర్స్ కోసం, బ్యాచిలర్స్ కోసం ఈ రెసిపీ అనేది నేను చెప్తున్నానండి. ఈ చిన్న టిప్ ఫాలో అయితే మీకు చాలా ఈజీగా అయిపోతుంది పనంతా కూడా. ఇలాగా ఒక్కొక్క బోండాని నెమ్మదిగా నూనెలోకి డ్రాప్ చేస్తాం. ఇలాగే ఎన్నైతే కావాలో అన్నీ వేసుకొని 2 వైపులకి తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. మనం ఇలా అనుకున్న వెంటనే అలా అయిపోయే రెసిపీలో ఈ ఆలు బోండా కూడా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. చూడండి, మనం ఎంత ఈజీగా ఫాస్ట్గా తయారు చేసేయచ్చో. బంగాళదుంపల్ని మనం మధ్యాహ్నం లంచ్ తయారు చేసేటప్పుడే ఉడకపెట్టి పెట్టుకుంటే 5 నిమిషాలు కూడా ఈ వంట చేయటానికి పట్టదండి. పిల్లలు సాయంత్రం స్నాక్స్ అడిగితే ఎప్పుడన్నా ఒకసారి ఇలాగా ఆయిల్ ఫుడ్ క్విక్గా చేయొచ్చు. 2 వైపులా కూడా కాలిపోయినాయి కదా, ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి వేరొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేటివేనండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఈజీగా ఆలు బోండాల్ని అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయటం, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలకి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.